శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ నేమాని మహాలక్ష్మి, విజయనగరం నుంచి. మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామ సహస్రకం, కిమర్థం భవతానోక్తం తత్ర మే కారణం వద. లోకమున జీవులు మిత్రులు, శత్రులు, సేవకులు, ఉదాసీనులు అని 4 విధములుగా ఉన్నారు. శిష్యులు సేవకుల తెగలోనికి వారు. వారి విషయమున గురువు ఉదాసీనుడిగా ఉండును. శిష్యులు తెలియకోరిన విషయమునందు ఉపేక్ష చేసినచో గురువులు నిర్దయులగుదురు. గురువులు ఉపేక్షించుట 3వ సందేహము. ఈ సహస్రనామములను వినుటకు అర్హత లేదా అని సందేహించను. నాస్తి అనుట చేత సమయము లేదని అనుకునేనే కానీ అసలు యోగ్యతే లేదని తాత్పర్యము కాదు. అట్లే అయినచో 4వ సందేహము పుట్టుటయే సంభవింపదు. అధికారి కాని వాణ్ణి గూర్చి చెప్పకపోవుట శిష్యుని భృత్యుత్వమునకు భంగము లేదు, గురువుల దయాళుత్వమునకు భంగము లేదు. నేను అధికారినైనను చెప్పలేదని తలంచకూడదు. బోధసార గ్రంథమునందు గురువనడి సూర్యుడు వివేక వైరాగ్యములతో వేదాంత యుక్తులతో తామర మొగ్గవలే ఉండు శిష్యబుద్ధిని వికసింపచేసి బోధ చేయును. కాన సర్వవిధములా గురుసూర్యుని సేవింపవలెను. శ్లోకములో ప్రబద్ధము ఉక్త శబ్దముతో సమాసమును పొందినది. మొత్తము అన్నింటినీ పరిశీలించినచో గురువులు అధికారము లేని వానికి అధికారమును కలిగింపచేసి బోధించెదరని తెలియచేయుచున్నది. అనర్హులకు అర్హతను కలిగించేవాడే గురువు. కాబట్టి శిష్యుడు గురువుని సేవింపవలయనే కానీ నాకు అర్హత లేకపోవట చెప్పలేదు, తలంపకూడదు. అట్లయినచో చెప్పకుండుటకు కారణము 4వది మీరు చెప్పకపోవుటకు కారణమేమి అని అడుగుచున్నట్లు ఇట్లు 3 కారణములను తానే కాదనుకొనిన 4వ కారణము అడుగుచున్నారు. అందుకనే పెద్దలు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు ద్వారా ప్రతిదాన్ని ఉపదేశం తీసుకోవాలి. శ్రీమాత్ర